छोटे भाई का बड़े भाई ఈనాటి ఈ బంధం ఏనాటిదో బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ ప్రధాని టూర్లో బట్టబయలు మోడీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ రెడ్డి వారంలోనే సీఎం నాలుక మడత తెగిడిన నోటితోనే ప్రశంసలు ఇన్నాళ్ళు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం హైదరాబాద్ పర్యటనలో బయటపడిన ఇరు పార్టీల స్నేహం నాడు బీఆర్ఎస్ సర్కారుకు కేంద్రం అడుగుతున్న అడ్డంకులు నేడు రేవంత్ ప్రభుత్వం అడిగిందే తడవుగా అనుమతులు ఆగమేఘాలపై ఎలివేటెడ్ క్యారిడార్లు ఐఐటి హైదరాబాద్ మంజూరు అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇది అధికారిక కార్యక్రమం, ఇది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికారిక కార్యక్రమం. మరి కేసీఆర్ ఎన్నిసార్లు ఈ అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదండి? సిగ్గుండాలే కొంచెమైనా ఇలాంటి వార్త రాయడానికైనా. మీరేమో రాష్ట్ర ప్రయోజనాలను అడగరు, కేంద్రాన్ని అడగరు, కేంద్రాన్ని అడగకుండా బేసిజాలకు పోయి తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చారు మీ పాలనలో. మీరేమో ప్రధాని మోడీకి మించిన నాయకుడు కావాలని ఊహించుకొని పెద్ద ఎత్తున భ్రమల్లో బతికిర్రు. సిగ్గుండాలే కొంచెమైనా ఇలాంటి వార్తలు రాయడానికి. సిగ్గుచేరం లేకుండా ఇంకా ఇలాంటి వార్తలు రాస్తూ మాలాంటోళ్ళ మీద ఇంకా పరువు నష్టం దావా వేస్తారు, 100 కోట్ల పరువు నష్టం దావా. ఇదా మీరు ఇచ్చేటువంటి కథ? ఇది ఒక న్యూసా? ఇది నమస్తే, ఇది పత్రికా విలువనా? ఏమనంటే పత్రికా విలువలు పాటించి మేము ప్రజల్ని మోటివేట్ చేస్తాము, ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళు. సిగ్గుండాలి. ఇది ఒక రాత, ఇది ఒక ఎడిటర్ కాడు, ఒక ఈడియట్ వాడు అంతే, వాడు ఒక జర్నలిస్టా? ఇట్లాంటి రాత కేసీఆర్ వేసే కుక్క బిస్కెట్ల కోసం అలవాటు పడ్డ పానం అది. అందుకే ఇలాంటి రోత రాతలు రాస్తున్నాడు వీడు. ఇదా రాత? ఒక అధికారిక కార్యక్రమంలో అరే అదొక సంస్కారం నాయన. ఎట్లా కేసీఆర్కు సంస్కారం లేదు, కేసీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబానికి సంస్కారం అంటూ లేదు వాళ్ళకి. వాళ్ళు దిగజారినటువంటి నాయకులు, వాళ్ళకు కనీస విలువలు ఉండవు. ఆ విలువలు లేని బతుకులవి, కల్వకుంట్ల బతుకులవి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున ఒక సంస్కారంతో ఆ అధికారిక కార్యక్రమం కాబట్టి అక్కడ అందరూ పాల్గొనాలి. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఈ రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పోవాలి, అది ప్రోటోకాల్లో భాగం. స్థానికంగా ఉన్న మంత్రులు కూడా పాల్గొనలే, ఎమ్మెల్యే కూడా పాల్గొనలే, అది ప్రోటోకాల్లో భాగం రా. ప్రోటోకాల్ తెలియదు మీకు, ఏం తెలియదు. ఇలాంటి విషప్రాంతాలు రాయడమే తెలుసు మీకు. ఇదా మీరు ఇచ్చే? ఇది ఇట్లా రాస్తారా? ఇది ఇట్లా విషయం చెప్తారా? దీనికే ఇంకా మీరు ఎథిక్స్ ఉన్న ఛానల్ మేము తెలంగాణ ప్రయోజనాలు చేయమని కూడా మాట్లాడుతూ ఉన్నారా? మీదో బతుకు, మీదో కథ. సిగ్గుండాలే కొంచెమైనా, సిగ్గుశరం లేకుండా ఇట్లా మాట్లాడడానికి. ఏం కేసీఆర్ ఉచ్చదవుతున్నారా మీరంతా? కేసీఆర్ వేసి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ పానాలు ఇవి. ఎందుకురా ఆ జీవితం? ఆ అన్నం కృష్ణమూర్తి గారికి అన్నం పడుతుంది అసలు? లేకపోతే కేసీఆర్ ఉచ్చదాకుండా బతుకున్నాడా? సిగ్గుశరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాంటి రోత రాతలు రాస్తా ఉన్నాడు.